నమస్తే, నేను డాక్టర్ శ్వేత, ఎండి ఆయుర్వేద ఫ్రమ్ స్టేస్టా ఆయుర్వేదిక్ హాస్పిటల్. ఈరోజు ఏంటంటే మనం ఆయుర్వేదిక్లో జనాలకుండే ఇంకొక అపోహ గురించి మాట్లాడతాను. అదేంటంటే ఆయుర్వేదిక్ మెడిసిన్స్ చాలా స్లోగా పనిచేస్తాయి, సో సంవత్సరాలు మెడిసిన్స్ వాడితే కానీ రిజల్ట్ ఉండదు అని ఒక అపోహ ఉంది. అలాంటిది ఏం లేదండి. ఏంటంటే ఇప్పుడు నేను రోజువారీలో కూడా నాకు రెగ్యులర్గా నా ఓపీ కేసెస్లో చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఫీవర్ కండిషన్స్ని చూస్తాను, అక్యూట్ గ్యాస్ట్రైటిస్ కండిషన్స్ని చూస్తుంటాను, టాన్సిలైటిస్, సివియర్ టాన్సిలైటిస్ విత్ 104 ఫీవర్ ఉన్న వాళ్ళని, టైఫాయిడ్, మలేరియా ఇలాంటి కేసెస్ కూడా చూస్తూ ఉంటాం. వాళ్ళకి ఏంటంటే వితిన్ 24 అవర్స్ ఏ పారాసిటమాల్ వాడకుండా కూడా ఫీవర్స్ తగ్గుతాయి. అక్యూట్ గ్యాస్ట్రైటిస్ కండిషన్స్లో వామిటింగ్స్ అండ్ ఇమోషన్స్ వచ్చిన వాళ్ళు కూడా తగ్గుతాయి. అవన్నీ ఏంటంటే అక్యూట్ కేసెస్. బట్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆయుర్వేదిక్ అప్రోచ్ అయ్యే వాళ్ళు క్రానిక్ కేసెస్కి అప్రోచ్ అవుతూ ఉంటారు. ఎంతో దీర్ఘకాలిక వ్యాధులు అంటాం, ఎంతో కాలం నుంచి సఫర్ అవుతూ ఉంటారు, అలాంటి ప్రాబ్లమ్స్కి అప్రోచ్ అవుతూ ఉంటారు. సో కాబట్టి వాటికి కొంచెం టైం పట్టచ్చు, ఏ సిస్టమ్కి వెళ్ళినా ఆ టైం పడుతుంది. బట్ కానీ మీకు వితిన్ 7 to 10 డేస్లో రిజల్ట్ అయితే కనిపిస్తుంది. ఒక 30% చేంజ్, 40% చేంజ్ అలాగా. ఒకవేళ ఆ చేంజ్ కనుక కనిపించకపోతే కనుక మీరు వాడుతున్న మెడిసిన్స్ కానీ ట్రీట్మెంట్ కానీ మీ పర్టికులర్ ప్రాబ్లమ్కి సెట్ కాలేదని అర్థం. అంతేగాని ఆయుర్వేదిక్ మెడిసిన్సే పనిచేయలేదు ఆర్ ఇంకా ఎక్కువ కాలం వాడితే కానీ పనిచేయవు, ఎఫెక్ట్ చూపించవు అని అయితే కాదు. సో కాబట్టి సంవత్సరాలు ఏం వాడక్కర్లేదండి. కొన్ని ఆటోఇమ్యూన్ డిసీజెస్ ఉంటాయి, అది సో వాటికి మట్టికి ఒక 3 months అలా టైం పట్టచ్చు. కానీ మిగతా ఏమైనా అక్యూట్ కేసెస్ కానీ ఇన్ఫెక్షన్స్ కండిషన్స్లో కానీ వెళ్తే కనుక మీకు ఎలాగైతే మిగతా సిస్టమ్ ఆఫ్ మెడిసిన్స్లో ఎంత మంచి ఇన్స్టెంట్ రిలీఫ్ వస్తుందో ఆయుర్వేదిక్ మెడిసిన్స్ కూడా వస్తాయి. సో అలాంటి డౌట్స్ ఏం పెట్టుకోవద్దు. కరెక్ట్ డాక్టర్ని, ఎండి ఆర్ బిఏఎంఎస్ చదివిన డాక్టర్ని అప్రోచ్ అవ్వండి. మీ ప్రాబ్లం ఖచ్చితంగా సేఫ్గా సాల్వ్ అవుతుంది. థ్యాంక్ యూ.